కాంగ్రెస్ పార్టీని చంపేందుకు టీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి 3వ స్థానం వస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. సర్వే ఫలితాలు చూసి రాజ్గోపాల్ రెడ్డికి జ్వరం వచ్చిందని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. టీఆర్ఎస్ పార్టీ పైన రేవంత్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడిచినా మునుగోడులోని గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాట్లు చేస్తామన్న కేసీఆర్ చివరకు యువకులకు మద్యానికి బానిసలుగా మార్చారని మండిపడ్డారు. ఇక ఈ నెల 30న మధ్యాహ్నం భారత్ జోడో యాత్ర షాద్ నగర్ కు చేరుకుంటుందని, కాంగ్రెస్ కార్యకర్తలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 1న మునుగోడులో మహిళా గర్జన సభ నిర్వహిస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలంతా సభకు తరలివచ్చి పాల్వాయి శ్రవంతిని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణలో అత్యధికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఉండేది. కానీ వాళ్ళకి ఇక్కడ ప్రజల ఓట్లు అవసరం, ఇక్కడ శాసనసభ్యుని గెలిపించుకోవడమే అవసరం తప్ప ఇక్కడ ప్రజల పట్ల వాళ్లకు ప్రేమ కానీ అభిమానం కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ ఆ పార్టీలకు లేదు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు డిండి ప్రాజెక్టు విషయంలో 2014లో ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే కూర్చొని 3 ఏళ్లలో పూర్తి చేస్తా అని చెప్పిండు. ఇప్పటికి 8 ఏళ్ళు అయిపోయింది. ఇదే విధంగా పనులు నడితే ఇంకో 30 ఏళ్ళు అయినా కూడా డిండి ప్రాజెక్టు పూర్తి కాదు. అదే విధంగా శివన్నగూడెం భూ నిర్వాసితులకు సరైన ప్యాకేజ్ ఇవ్వకపోవడం, చర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం, అదేవిధంగా మునుగోడులో జూనియర్ కాలేజ్ కట్టకపోవడం, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ కట్టకపోవడం,